హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజండి మన యేసయ్య మాటలు ధ్యానిద్దాం రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాట కొరకు కనిపెట్టుకున్న ప్రతి ఒక్కరితో నీవు మాటలాడుమని, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడివని, నీ గొప్పతనాన్ని గురించి ధ్యానించి మేము ఆనందించి సంతృష్టి చెందినట్లుగా నిన్ను నీవు మాకు బయలుపరుచుకొనుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారా? అవునండి. ఆమెన్ అంటే అవునుగాక. రోజు మీ దినచర్యను వాక్యంతో ప్రారంభించండి, దీవించబడతారు. ఈ మధ్య కాలంలో బైబిళ్ళ మీద చాలామందికి ఆశ కలుగుతుందట. 18 మిలియన్ బైబిల్స్ ఈ మధ్య కాలంలో యుఎస్ఏ లాంటి దేశాల్లో వెనకబడిపోతున్నారు అనుకున్న, భక్తిహీనులైపోతున్నారన్న స్థలంలో 18 మిలియన్స్ బైబిళ్ళు సోల్డ్ అవుట్ అయ్యాయట. అన్ని బైబిళ్ళు కొనుక్కున్నారు. బ్యాక్ టు గాడ్, దేవుని దగ్గరకు, దేవుని వాక్యం. గో టు బేతేల్. నువ్వు ఎక్కడి నుంచి తిరిగి వచ్చావో, ఎక్కడ ప్రార్థించావో అక్కడికి వెళ్ళి. గో టు ద ఫస్ట్ స్టాండర్డ్స్. ఏంటంటే యేసు ప్రభువుని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ, ఇఫ్ యు కమ్ బ్యాక్, తప్పని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు చూడండి మొత్తం పొందుకున్నాడు. ఎస్, దేవునికి వీపు చూపించొద్దు, దేవునికి దూరం అవ్వద్దు. దూరం అయ్యామని గ్రహిస్తే తిరుగు ప్రభు పాదాల మీద పడితే ఆయన క్షమించటానికి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడానికి ఆశ కలిగిన వాడు. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించాలంటే ఆయన లేఖనాలను మనం చదవాలి. తీయండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఎంతో విలువైన మాటలు. ఆహా, ఆశ్చర్యం కలిగినప్పుడు ఏంటంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము. ఆయన బుద్ధి, ఆయన జ్ఞానము, వాటి యొక్క బలము, బాహుల్యము ఎంతో గంభీరమైనది. మన తెలుగులో మంచి మాటలు ఉన్నాయండి, మీరు అర్థమవుతుందా? ఎంత గంభీరం అంటే అవి ఎంత దర్జాగా ఉండవు, ఎంత గొప్పవో, బాహుళ్యము, ఎంత శక్తి కలిగినమో. దేవుని బుద్ధి, జ్ఞానం, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుని విజ్డము, దేవుని నాలెడ్జ్, ఆయన జ్ఞానము, ఆయన తెలివి, అవి ఎంతో గొప్పవై. దానితో ఎవరిని పోల్చలేమండి. ఎలా చెప్పగలరు దేవుడు అంత జ్ఞానం కలిగిన వాడని? అందుకే దేవుడు చేసిన సృష్టిని చూడండి, ఎంత యాక్యురేట్గా చేశాడు, ఎంత చక్కగా చేశాడు. ఆయన చేసిందంతా మంచిది. ఇప్పుడు పాడు చేసుకున్నాం అనుకోండి, మనం సృష్టిని పాడు చేసాం. మనం ప్రతిదీ పాడు చేస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇక చెప్పాలా? మానవుడు, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు. ఆయన జ్ఞానం అపారమైనది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుందన్నాడు దావీదు. నీకు సృష్టిని చూడడానికి టైం లేకపోతే నీ ముందు నీ శరీరంలో ఉన్న అవయవాలను, వాటి పనితీరును నువ్వు గమనించి చూడు. నీ కళ్ళు, దేవుడిచ్చిన 2 కళ్ళు ఎంత విలువైనవో తెలుసా మీకు? కళ్ళు పోయేదాకా తెలియదంట మనకి, కనపడదు, కష్టం వచ్చేదాకా. 250 టెలివిజన్ స్టేషన్స్, 250 రిసీవర్స్,
ఉంటే ఎంత ప్రొడక్షన్ జరుగుద్దో, ఒక రోజులో మన కన్ను చేసే పని అంత పని జరుగుతుందండి. ఒక్క ప్రొజెక్టరు, ఒక్క రిసీవర్ లేకపోయినా మనం చూస్తున్న దాన్ని గ్రాప్ చేస్తున్నాం, గ్రాప్ చేసిన దాన్ని గ్రహించుకుంటున్నాం. అంత చక్కగా అరిచారు, అంత సున్నితమైనటువంటి కంటిని. ఒక్కొక్క అవయవాన్ని చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలదు. హృదయమనే కానీ మన లంగ్స్ చేసిన విధానం ఎంత పలచగా, ఎంత సెన్సిటివ్గా ఉన్నా అవి ఎంత చక్కగా మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాయి, ఆక్సిజన్ ఇస్తున్నాయి, ప్రాణవాయువు మనకి ఫిల్టర్ చేసి పెడుతున్నాయి, సపరేట్ చేస్తున్నాయి కార్బన్ డైఆక్సైడ్, పొగ్గు పులుసు వాయువు, ప్రాణవాయువు. ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందకపోతే పనిచేయవండి శరీరం బాగా. అవును, మనల్ని కలుగజేసినదేమో ఆశ్చర్యంగా ఉంది. ఆయన సృష్టిని, భూమిని శూన్యములో వేలాడదీశాడు. భూమి శూన్యంలో వేలాడుతుందండి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది. ఇవన్నీ చూసినట్లయితే ఎప్పుడు టూ లేట్ ఆర్ టూ ఫాస్ట్, ఎప్పుడూ అది యాక్యురేట్. దాన్ని బట్టి మనం గడియారాలు సెట్ చేసుకోవాలి, కానీ గడియారాన్ని బట్టి భూమి తిరుగుడు గలిగిన వాడు ఎవడూ లేడు. వన్స్ ఇట్ డెడ్. ఆ రోజున ఆదాము అవ్వలను సృష్టించక ముందు ఆది కాండం 1వ వచనములో ఆయన అగాధ జలములలో ఆయన ఆత్మ అల్లాడుచున్నప్పుడు ఆయన చేసినది మాటతో చేసిన సృష్టిని చూస్తే ఈ రోజు వరకు నో అప్డేట్స్, నో చేంజెస్, నో మిస్టేక్స్. మనం చేస్తే ఏదన్నా దానికి మళ్ళీ అప్డేట్స్ వస్తుంటాయి. మన ఫోన్స్కి చూడండి, అప్డేట్స్ వస్తుంటాయి. ఇంకా తప్పులు కొనుక్కొని ఇంకా తప్పులు అవాయిడ్ చేస్తూ కొత్త ప్రోడక్ట్స్ కొత్తగా రెన్యూ చేస్తుంటారు. కానీ మన జీవితంలో మన దేవుడు పరిపూర్ణుడు. ఆయన బుద్ధి జ్ఞానాలు, ఆయన కొలతలు చాలా అద్భుతమైనవండి. ఆయన ఓడ ఎలా కట్టాలి, ఏ వెడల్పు, ఎంత ఎత్తు, ఎంత పొడుగు ఉండాలని ఆ రోజు నోవాహుకు చెప్పినప్పుడు ఇంజనీరింగ్ కూడా చేయలేని విధంగా నీళ్ళల్లో తేల్టానికి ఆ మెజర్మెంట్స్ కరెక్ట్ అని నోవెల్ ఆర్కిటెక్ట్స్ ఇప్పుడు కనుగొని దాన్ని నమూనాగా తీసుకొని ఇవాళ ఓడ నిర్మాణకులు నిర్మిస్తున్నారు. ఏది చూసినా ఆకాశంలో నక్షత్రాలు లెక్కింపజాలనివన్నీ ఉన్నవి అంటే ఆ రోజు వారికి అర్థం కాలేదు. కానీ ఈరోజు ఇన్యూమరబుల్ స్టార్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కై అని చెప్పగలుగుతున్నారు. ఎంత పరిశోధన చేసినా ఇంకా వస్తున్నాయి. శాటిలైట్స్ గురించి ఆ రోజే చెప్పాడు. ఆకాశంలో ఈ మూల నుండి ఆ మూలకు తిరుగుతున్నాయంటే ఈ రోజున ఈ సోషల్ మీడియాలో ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి వర్తమానం మీరు ఎక్కడో ఉండి వింటున్నారంటే అవి శాటిలైట్స్కి అందించబడుతున్నాయి. అవి మీరున్న చోట రిసీవ్ చేసుకున్నప్పుడు వినిపించబడుతున్నాయి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఈ విషయాలే కాదండి, మానవుణ్ణి దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్నాడు. మనమేమో అపవాది మాట విని దేవుని మాటను పెడిచెవిని పెట్టి తినొద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు శాపగ్రస్తులం అయిపోయాం. మహిమను పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాం, దేవుని స్వభావాన్ని పోగొట్టుకున్నాం. నీవు పండు తినమని నిశ్చయముగా చచ్చదు అని చెప్పిన దేవుడు ఆదామును చంపేయాలి. ఎట్లా చంపేది? నేను ప్రేమించి చేసుకున్న నా బిడ్డను, నా కుమారుణ్ణి నా స్వరూపంలో చేసుకున్న నా ఏకైక కుటుంబాన్ని నేను ఎలా నాశనం చేయనని ఆదాము అవ్వలను నాశనం చేయలేకపోయాడు. పోనీలేరా, చేస్తే చేశారు, ఇంకెప్పుడూ చేయకండి అని చెప్పి ఉంచుకోవడం లేకపోయాడు. వాళ్ళు చేయి చాపి ఆ జీవవృక్ష ఫలాలు తింటారేమోనండి ఆ తోటలో నుండి వాళ్ళని వెళ్ళగొట్టి కెరూబులను కావలి పెట్టాడట. అవును, ఎంత స్వార్థపరుడు దేవుడు అంటారు కొంతమంది. ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఏంటి? తినుంటే మన బతుకులో పాపులుగానే మనం మిగిలిపోయింది. వారు పాపైనా కూడా, పాడైపోయినా కూడా, శరీరం కుళ్ళిపోయినా కూడా మరణం రాదిక. ఊహించండి, మీ ఇంటిలో 10-15 తరాల వారందరూ అలాగే చనిపోకుండా ముష్టిలోళ్ళు అయిపోయి 120 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు జీవోత్సవాల్లాగా ఉన్నవారు మీ ఇళ్లలో ఉండిపోతే మీ ఇంట్లో మీకు స్థలం ఉంటుందా? భూమికి స్థలం ఉంటుందా? భూమి కంపు కొట్టదా?
పాపిగా మరణిస్తే పరలోకం రాదు. మరణించకుండా ఉంటే పాపిగా యమయాతన అనుభవించలేరు. కాబట్టి తన అనంతమైన జ్ఞానము చొప్పున మనుషుల్ని విడిపించాలంటే మనిషిగా రావాలని మనవలే లోకంలోనికి వచ్చి అన్ని విషయాల్లో మనవలే శోధించబడి ప్రతి శోధన జయించి శోధకుడైన సాతానును జయించి మరణం యొక్క బలగల వాడు అనగా అపవాదిని మరణము ద్వారా జయించి సర్వాధికారమును తన చేతులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన క్షమించడానికి మన రుసుము ఆయన కట్టాడు కనుక, మన పరిహారం ఆయన చేశాడు కనుక, మనల్ని బానిసలుగా చేసిన సాతానును తను అడగదొక్కాడు కనుక, ఈరోజు సర్వాధికారిగా ఉన్నాడు కనుక మనల్ని తిరిగి పోగొట్టుకున్న పరలోక రాజ్య వారసులుగా చేయటానికి సమర్థుడిగా ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపశక్యములు అసఖ్యములు. ఆయన తీర్పులు శోధింపనసఖ్యములు. క్రిటికల్ కేసెస్ ఉంటాయండి. లాయర్స్ కూడా వాళ్ళు ఏం చెప్పాలో తెలియదు. ఇటుపోతే తప్పు, అటుపోతే తప్పు, ఈ చట్టరీతిగా ఇది సరమే, ఈ లా ప్రకారంగా అది సరే అని చూడండి, వాళ్ళ తప్పైనటువంటి కన్క్లూషన్స్కి వస్తున్నారు. కానీ ఈ మన దేవుని యొక్క తీర్పులు చాలా శ్రేష్టమైనవి. ఎందుకంటే మనుషుడు పైరూపాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, సాక్షులను బట్టి తీర్పు తీరుస్తాడు. కానీ సర్వం ఎరిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగిన దేవుడు న్యాయాధిపతి. ఆయన తీర్పులు ఎవరికి హాని చేసేవి కావు, ఎవరికి మేలు చేసేవి కావు. న్యాయం ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. అందుకనే పగ తీర్చుకున్నట నా పని, మీకు మీరే తీర్పు తీర్చుకోవద్దన్నాడు ప్రభు. ఆయన తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్దోషిగా ఉండాలంటే నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకో. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన నడిపించే మార్గం అస్సలు అంతుపట్టదండి. అబ్రహామును నేను దీవిస్తాను అని నడవమంటే ఎక్కడ నడిపిస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఆయనకి అర్థం కాని చోటుకి నడిపించాడండి. ఆశీర్వాదాలు, వాగ్దాన భూమి స్వతంత్రించుకునేటట్టుగా ఇశ్రాయేలీయుల అరణ్యంలో నడిపించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు వాళ్ళకి. కానీ వారికి, అవిధేయులైన వారికి, తిరుగుబాటు చేస్తున్న వారికి తన అద్భుత ఆశ్చర్యకార్యాలు చూపిస్తూ నడవలసిన మార్గాన్ని చూపించారు. దారి తప్పినప్పుడు, అడ్డదారులు పట్టినప్పుడు, అవస్థల పాలైనప్పుడు విడువక ప్రభు తిరిగి తన మార్గంలో వారిని ఉంచటం చూస్తున్నాం. ఆయన మార్గములు అగమ్యములు. యోసేపును దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు డైరెక్ట్గా సింహాసనం మీదకి ఎక్కించాల. అతన్ని అనేక సమస్యల ద్వారా నడిపించి తగిన సమయంలో ఐగుప్తుకు అన్నదాతగా చేశాడు. దేవుడు నిన్ను హెచ్చించే వరకు నీవు తగ్గించుకోవడం నేర్చుకో. ఆయన నడిపింపులకు నీవు అర్థం కాకపోయినా పర్వాలేదు, లొంగు, విధేయుడువో. నా జీవితంలో అదే నేర్చుకున్నా. నన్ను దేవుడు పిలిచినప్పుడు, చెన్నై అని పిలిచినప్పుడు, చెన్నై నుంచి మళ్ళీ కోయంబత్తూరు తీసుకెళ్ళాడు, కోయంబత్తూరు నుంచి మళ్ళీ కాపురం తీసుకెళ్ళాడు, కాపురం నుంచి మళ్ళీ చెన్నై తీసుకొచ్చాడు. ఎందుకు అనే సమస్య ప్రతిసారి ఉంది. కానీ ఎందుకంటే అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. అన్ని మినిస్ట్రీల విషయంలో, అన్ని సేవల విషయంలో, అన్ని తరహా మనుషుల విషయంలో, పేదల మధ్య, కొండజాతుల మధ్య, చదువుకున్న వాళ్ళ మధ్య, పల్లెటూరు వాళ్ళ మధ్య దేవుడు నన్ను పెట్టి వారికి ఎవరికి ఎలా వాక్యం చెప్పాలి, ఎవరి కష్టాలేంటి, ఎవరి అవసరతలేంటి, ఎవరి హృదయ స్థితి ఏంటని నాకు తెలుసుకోవడానికి, అనుభవంతో బోధించగలిగిన బోధకుడిగా సిద్ధపరచడానికి అని ఇప్పుడు నేను అర్థం చేసుకున్న వృద్ధాప్యంలో ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు, కానీ నన్ను నడిపించే ప్రభువు నాకు బాగా తెలుస్తుంది. ఒక దైవజనుడు అన్నట్టుగా మనం ఎటు వెళ్తున్నామో, దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. మన భవిష్యత్తు ఏమవుద్దో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారేమో, కానీ దేవుడు నిన్ను
శాంతికరమైన జలముల చెంత పరువులు చేస్తాడు, పచ్చికల చోట్ల వరకు నడిపిస్తాడు. నీవు సేద తీరుస్తాడు అన్నది గుర్తిస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని విశ్వాసం ఉంచితే ఆయన మేలు చేసేవాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేసి నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు. దేవా, నిజంగానే నీవు నా పట్ల చేసిన కార్యాలు నేను ఆలోచించుకుంటే అవి అద్భుతములు. నీవెంత జ్ఞానంతో, ఎంత ప్రేమతో, ఎంత జాలితో, ఎంత న్యాయంగా నాకు న్యాయం తీర్చావయ్యా, నన్ను నడిపించావయ్యా, నాకు సేద తీర్చావయ్యా. నీ జ్ఞానంతో పోల్చదగిన వాడెవడు? నీ మనస్సును అర్థం చేసుకునేవాడెవడు? ఆయన మనస్సును ఎరగాలంటే ఆయన వాక్యం చదవాలి, ఆయన మనస్సును ఎరగాలంటే, ఆయన చిత్తం ఎరగాలంటే ఆయన సందులో ప్రార్థించాలి. ఇవి రెండు క్రైస్తవుడిగా మానకండి. దేవుని గొప్పతనాన్ని ఇంకా 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 తెలుసుకుంటాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నిజమే నాయన, ఎవరితో నిన్ను పోల్చగలవయ్యా? దేనితో నిన్ను పోల్చగలవయ్యా? సర్వాధికారి నీకు వందనములు. అన్ని నామముల కంటే పైనామముగా ఉన్న యేసు నామములో మేము విశ్వసించుటకు, నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు తలస్తూ నిన్ను స్తుతిస్తూ మరింతగా మేము దీవించబడుతూ నీ ఆలోచనల ప్రకారంగా సాగుటకు, మా తల్లి గర్భములో ఉన్నప్పుడు మా కొరకు నీవు కలిగిన ప్రణాళికలన్నీ మా పట్ల నెరవేరు వరకు నీ చేయి పట్టుకుని నిన్ను వెంబడించుటకు, నీ చేత దీవించబడటకు, ఇదిగో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మీకోసం మేము ప్రార్థించాలంటే మీ పేరు, ఊరు తెలియచేస్తూ 9540 నెంబర్కి, లేదా ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపించండి. ఈ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు తన ప్రణాళికలను మీకు ఎరుకుపరుస్తాడు. ప్రార్థనలో మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని మనం ఎరుగుతాం. అందుకే వాక్యములో అనే అద్దములో మిమ్మల్ని మీరు చూసుకుంటూ, ప్రార్థనలో దేవునితో సంభాషణ చేసుకుంటూ మీ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లండి. మేము ఇంకా ముంబైలోనే ఉన్నాం. ఈరోజు ముంబైలో మరొక గెట్ టుగెదర్ మీటింగ్ ఉంది. డీటెయిల్స్ కావాల్సిన వారు QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. సాయంత్రం ఒక మీటింగే 5:30 నుంచి 10 వరకు ఉంటుంది. ఈ మీటింగ్ మీరు రాగలిగిన వాళ్ళు రండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి యథావిధిగా కల్వరి ప్రతి దొరలో మళ్ళీ కలుసుకుందాం. ఆ దేవుని మహాకృప మీకు తోడేది కాక. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.
దయ